గ్లకోమా గురించి ఒక పేషెంట్కి గ్లకోమా వ్యాధి ఉంది అని చెప్పడానికి పేషెంట్ కంటే కూడా డాక్టర్లు భయపడిపోతారు. ఎందుకంటే మనం ఎంత వైద్యం చేసినా ఈ పేషెంట్ ఇస్ గోయింగ్ టు బి బ్లైండ్ అనే దృక్పథంతో ప్రజలు ఉండేవారు, డాక్టర్స్ కూడా ఉండేవారు. అయితే గ్లకోమాకి అత్యాధునికమైన గ్లకోమా అనే వ్యాధి ఏంటంటే ముందు ఇది కంటి లోపల ఒక నీరు ఉద్భవిస్తుంది. అంటే కంటిలో ఒక నీరు ఊరుతుంది అన్నమాట. ఆ నీరు కంటిలో ఉన్న కణాలకి ఆ న్యూట్రియంట్స్ని అది అందించి మళ్ళీ అది డ్రైన్ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి, రక్తంలో తీసుకోవాలి. అయితే ఆ డ్రైనేజ్ ఛానల్స్ కూడుకుపోవడం వలన లోపల కంటిలో ఉన్న ప్రెషర్ పెరిగి కంటి నరాన్ని దెబ్బతీసి నెమ్మదిగా చూపుని తగ్గించడం అనేది స్టార్ట్ అవుతుంది. అది గ్లకోమా జబ్బు రెండు రకాలు జరుగుతుంది. మెయిన్గా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి యాంగిల్ క్లోజర్ గ్లకోమా అని, ఇంకోటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా. ఓపెన్ యాంగిల్ క్లోజర్, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా ఒకటి, ఓపెన్ యాంగిల్ గ్లకోమా. మెయిన్గా ఈ రెండు విధాలుగా కూడా ఈ జబ్బు వస్తుంది. ఇందులో ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో కొంత టైం ఉంటుంది పేషెంట్, అంటే ఒక సంవత్సరం 2 ఏళ్ల వరకు కూడా చూపు నెమ్మదిగా తగ్గే వస్తుంది. అదే ఈ క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో చాలా త్వరితగతిన చూపు అవుతుంది. సో అంచేత ఈ చూపు పోయే వరకు కూడా మనకి చూపు పోతుంది అనేది చాలాసార్లు తెలియదు, అందులో బాగా పెయిన్ ఎర్రదనం వచ్చి వాళ్ళకి ఉండేది. సో ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ల దగ్గరికి ఎలా కొంతమంది బాగా అడ్వాన్స్డ్, అంటే బాగా ముదిరిపోయిన తర్వాత జబ్బు వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటారు. అందుకనే వాళ్ళకి కన్ను చూపు డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే దీనికి ముఖ్యంగా గ్లకోమా వ్యాధిని ట్రీట్ చేయడానికి చాలా చాలా విధానాలు ఉన్నాయి. అందులో మందులు ఒకటి, లేజర్స్ ఒకటి, తర్వాత ఏమో ఈ కొన్ని గ్యాడ్జెట్స్, అంటే కొన్ని ఇవి పెట్టి వాటి ద్వారా కూడా శస్త్రచికిత్స చేసి దాన్ని తగ్గించే అవకాశం ఉంది. అయితే అన్నిటికంటే ప్రధానమైన దీనికి శస్త్రచికిత్స ఏంటంటే ట్యూబెక్టమీ అని ఒక అద్భుతమైన బైపాస్ సర్జరీ.